అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 115వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీతలో లోతైన రహస్యాలు ఇమిడి ఉన్నాయండి. ఇది భగవంతుడే అనేక శ్లోకాల మాధ్యమముగా గుహ్యత అనే పదము ద్వారా, రహస్యము అనే పదము ద్వారా స్పష్టం చేయడం జరిగింది. ఇవన్నీ అర్థం చేసుకోవడానికే భగవంతుడు మనుషులు అనేటువంటి ఒక ప్రాణులకి బుద్ధినివ్వటం జరిగింది. ఈ విషయాన్ని మర్చిపోకండి. భగవంతుడితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు ఒక్కరే విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు ఒక్కరే సత్యము అన్నప్పుడు వారు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా సత్యమేనండి. ఇది మర్చిపోకండి, దయచేసి మర్చిపోకండి. ఎంత ఎంత ప్రాధేయపడుతున్నాడంటే భగవంతుడు, నన్ను కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా, ఆయన సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం మొత్తం తెలుసు. సమస్త మానవ జాతి యొక్క భూత వర్తమాన మరియు భవిష్యత్ కాలాల జ్ఞానం కూడా తెలుసునండి ఆయనకి. అందరికీ ఈ సందేశం చేరాలి అనేటువంటి ఆయన తాపత్రయం. అందుకనే వాడే నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది. ఇందులో రహస్యాలు ఉన్నాయి. ఎందుకు రహస్యాలు ఉన్నాయని ఇన్ని శ్లోకాలు చెప్తున్నారు. పరమం గుహ్యం, రాజగుహ్యం, ఇదం తుతే గుహ్యం, ఇతి గుహ్యం, సర్వగుహ్యం, గుహ్యాతి గుహ్యం. దీన్ని మనం తేలికగా తీసుకోకూడదు. అయితే ఈ యొక్క ఎపిసోడ్లో గత ఎపిసోడ్లో మనము ఏ అంశాన్ని చర్చించుకున్నామండి? సంతుష్టత, తృప్తి దేని వల్ల వస్తుంది? ఈ రోజున మనిషికి సంతుష్టత లేకపోవడం వల్లనే ఈ టెన్షన్లోకి వెళ్తున్నాడు, రోగాలు వస్తున్నాయి. అర్థమైందండి? అందరు ప్రతి ఒక్కరిని అడిగినా మేము చాలా స్ట్రెస్లో ఉన్నామండి, ప్రెషర్లో ఉన్నామండి, టెన్షన్లో ఉన్నామండి. దీనినే డాక్టర్లు ఏమన్నారు? సైకోసోమాటిక్ జబ్బులు వస్తాయి, మానసిక ఒత్తిడి అన్నారు. మానసిక ఒత్తిడి. మనం అందరం కూడా ఈ మనసు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. భలే అనడం మాత్రం ఏమంటామండి? ప్రతి ఒక్కరు కులము, మతము, జాతి, ధర్మం పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా రెండు పదాలు వాడతారండి. హాయిగా ఏం కోరుకుంటారంటే మనశ్శాంతి కావాలి అంటారు. ఎవరు శరీర శాంతి అని అనుకోవడం లేదు కదా. అదేవిధంగా డాక్టర్లు ఏమంటున్నారు? మానసిక ఒత్తిడి అంటున్నారు. అంటే మెంటల్ టెన్షన్ అన్నమాట. మెంటల్ టెన్షన్ అంటే మన ఆలోచనలు అన్ని విపరీతంగా, మామూలుగా ఆలోచనలు నిమిషానికి 10 ఆలోచనలు చేయాలంటే 100 ఆలోచనలు చేస్తున్నాం అనమాట. ఆ ప్రెషర్ అన్నమాట. దాంతోనే మనకి ఈ విధంగా బ్రెయిన్ స్ట్రోక్ అనండి, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ ఇవన్నీ వస్తున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం అనుకున్నప్పుడు, దాన్ని పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మనం ఆరోగ్యం కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిపూర్ణ ఆరోగ్యం గురించి ఒక అద్భుతమైన నిర్వచనం ఇవ్వడం జరిగిందండి. సంపూర్ణ శారీరక ఆరోగ్యము, కంప్లీట్ ఫిజికల్ వెల్బీయింగ్, సంపూర్ణ మానసిక ఆరోగ్యము, కంప్లీట్ మెంటల్ వెల్బీయింగ్, కంప్లీట్ సంపూర్ణ సామాజిక ఆరోగ్యము, సంపూర్ణ సోషల్ వెల్బీయింగ్, కంప్లీట్ సోషల్ వెల్బీయింగ్, అండ్ నాట్ మియర్లీ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఏదో నాకు బాగానే ఉన్నాను, తిన్నది అరుగుతోంది, బాగానే ఉన్నాను కదా, నేను బ్రహ్మాండంగా ఉన్నా అనుకోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? అందుకని అన్ని కోణాలలో భగవంతుడు ఆలోచించి అన్ని రకాల ఆరోగ్యం, ఫిజికల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్, సోషల్ వెల్బీయింగ్ ఇవన్నీ కూడా ఒక్క దెబ్బకు వచ్చేస్తాయి అన్నమాట. ఒక్క పని మీరు చెయ్యాలి, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కోరుకోవాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే ఆత్మ ఆరోగ్యం. ఆత్మ సంపన్నంగా, సంపూర్ణంగా, డివైన్గా ఆ విధంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ప్రాక్టికల్ గీత అండి. గీత అంటే చాలా ప్రాక్టికల్గా మనం ఏం చెయ్యాలి, మన జీవితంలో ఏం చేయకూడదు, ఏ విధంగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు ఆ సంతుష్టత, ఆ తుష్టి, సుఖము, శాంతి ఇవే కదా మన మనిషి కోరుకునేది. ఏంటంటే ఇవే కోరుకుంటున్నాడు. సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, పవిత్రత, శక్తి. దీని నుండే వస్తుంది మనకి శక్తి. ఏమొస్తుంది? సంతుష్టత వస్తుంది. తుష్టి అంటాడు. తుష్టి అంటే తృప్తి. తృప్తికి ముందు సమ్ అని పెట్టాడు, సంతృప్తి.
తుష్ట, సంతుష్ట. సమ్ అంటే కంప్లీట్ అన్నమాట, సంపూర్ణమైనటువంటి స్థితి. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అన్న విషయాన్ని ముందుగా మీ ముందు ఒక 2 శ్లోకాలు చెప్పబోతున్నాను. అది 2వ అధ్యాయం అండి, చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అండి. అందుకని సాంఖ్య అన్నాడు. సాంఖ్య అంటే ఏమిటి? సాంఖ్య అంటే కాంప్రహెన్సివ్ నాలెడ్జ్, సంపూర్ణ జ్ఞానము. దాన్ని మీరు జ్ఞానం అనే పదం ఎక్కడైతే భగవద్గీతలో వస్తుందో దాన్ని మీరు ఆధ్యాత్మిక జ్ఞానముగా అర్థం చేసుకోండి. జ్ఞానం అంటే ఇప్పటి వరకు ధార్మిక జ్ఞానము లేకపోతే భౌతిక కోణంలో అర్థం చేసుకున్నాం కాదు. అది 100% ఆధ్యాత్మిక జ్ఞానం. 2వ అధ్యాయంలో 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు, అంటే చిట్ట చివరి వరకు 19 శ్లోకాలండి. అందులో మొదటి శ్లోకములో అర్జున వాచ, అర్జునుడు భగవంతుణ్ణి ప్రశ్న వేస్తాడు. అర్జునుడు అంటే మనమేనండి, మనమేని కూడా అనకూడదు, నేను అనుకోవాలి. ఎవరికి వాళ్ళు, నాకు నేను అనుకుంటున్నాను. అర్థమైందండి. మిగతా 18 శ్లోకాలలో భగవంతుడు దానికి సమాధానం చెప్తాడు. మనం అతి త్వరలోనే ఈ 19 శ్లోకాలు కూడా మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్లో సంతుష్టత, ఈ సంతృప్తి అనేది ఏ విధంగా వస్తుంది అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి భగవంతుడు సమాధానం చెప్పడం ఉంది. కాబట్టి ఈ 2 శ్లోకాలు మాత్రం మనం తీసుకుంటున్నాం. 2వ అధ్యాయంలోని 54 మరియు 55. అర్థమైందండి. మొదటిగా అర్జున ఉవాచ ఏమంటున్నాడండి? స్థిత ప్రజ్ఞుడు అంటే వాడి యొక్క లక్షణాలు ఏమిటి? ఏమండి, ఎంత చక్కగా అడుగుతాడు. మన గురించి చూడండి అడుగుతున్నాడు. స్థిత అంటే ఏంటంటే స్టేబుల్ అండి. ప్రజ్ఞ అంటే విజ్డమ్ అండి. ప్రజ్ఞ అంటే ఏంటి? అప్లైడ్ విజ్డమ్, అప్లైడ్ నాలెడ్జ్ అనమాట, స్పిరిచువల్ విజ్డమ్. అర్థమైందండి. అటువంటి విజ్డమ్తో ఉన్నటువంటి మనిషి యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన ఏ విధంగా కూర్చుంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది చెప్పని అడుగుతాడు. అర్థమైందండి. యుద్ధములో శత్రువులు ఏ విధంగా చంపాలి అడగలేదండి ఎక్కడా కూడా. ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే భగవద్గీతను యుద్ధ శాస్త్రంగా మనం అనుకుని భగవద్గీత నుండి, అంటే భగవంతుడి నుండి, అంటే మన తండ్రి నుండి మనం దూరం అయిపోయాం. అంటే తండ్రి లేని వాళ్ళలాగా ఉన్నాం ఈ రోజున. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోగలిగితే ఇది సత్యము. దీన్ని మనం మీరేం ఫీల్ అవ్వక్కర్లే. అనాథలు అంటే ఏంటంటే ప్రపంచంలో అనాథలు అంటారు. భౌతిక పరంగా ఆర్ఫన్స్ అనే పదం వచ్చింది. ఆర్ఫన్స్ అంటే ఏంటి? తల్లిదండ్రులు, వాళ్ళు తల్లిదండ్రుల్ని కోల్పోయారో, చనిపోయారో, లేకపోతే ఎక్కడైనా మిస్ అయిపోయారో. ఆ పిల్లలు, తల్లి తండ్రి లేని పిల్లలు ఎట్లా తిరుగుతారండి? ఏదో ఏది పడితే ఎవరు ఏది చెప్తే అది ఓకే అంటారు, పడైపోతారు. ఆధ్యాత్మికంగా కూడా మన పరమాత్మ, మన తండ్రి అని పరమాత్మని బద్దలు కొట్టినట్టు డిక్లేర్ చేసినప్పుడు ఆ తండ్రిని గుర్తించడానికి మనం ప్రయత్నం చేయకపోయినట్లయితే మనం అనాథలు కామా చెప్పండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో కొన్ని విషయాలు చాలా తీవ్రంగా చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు అర్జునుడు? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. స్థిత ప్రజ్ఞస్య కా భాష, సమాధిస్తస్య కేశవ, స్థితదీహి కిం ప్రభాషేత, కిం ఆసీత, బ్రజేత కిం 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 3 సార్లు వచ్చేది. ఏ విధంగా, ఏ విధంగా, ఏ విధంగా, ఎట్లా, హౌ అన్నమాట. కిం అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్థిత ప్రజ్ఞస్య కా భాష, సమాధిస్తస్య కేశవ అన్నాడు. ఒక 2 పంక్తులు అర్థం చేసుకుందాం. సమాధి స్థితిలో అంటే ఏంటంటే స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకుని అనుభవం చేసుకుంటూ, స్వయాన్ని ఆత్మానుభవం చేసుకుంటూ పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించినట్లయితే దానిని సమాధి స్థితి అంటాడు. అదే పతంజలి యోగ శాస్త్రంలో అష్టాంగ యోగ సూత్రాల్లో కూడా మనం చర్చించుకుందాం ఒక ఎపిసోడ్లో. అందులో కూడా సమాధి అంటాడు. అందులో సమాధి అనేది ఆఖరి 8వ అంగం అన్నమాట. చెప్పేవాళ్ళు కరెక్ట్ గానే చెప్పారండి. మనం అర్థం చేసుకోవడానికి మనం ఏంటి వంకర టింకరగా అర్థం చేసుకుంటాం. ముఖ్య కారణం ఏంటంటే స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోకుండా స్వయాన్ని దేహము అన్న భావనతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇది విషయం అన్నమాట. ప్రజ్ఞస్య కా భాష, సమాధిస్తస్య అంటే సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడు, అంటే పరమాత్మతో సంలగ్నమయ్యి పరమాత్మ నుండి
గుణాలు శక్తులు తీసుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కూర్చుంటాడు, ఏ విధంగా ఏమంటాడు నడుస్తాడు, ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది, ఏ విధంగా మాట్లాడతాడు. భాష అన్నాడు కదా, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ. స్థితధీహి, స్థితధీహి అంటే స్థితప్రజ్ఞుడు అనమాట. కిం ప్రభాషేత, ఏ విధంగా మాట్లాడతాడు, కిం ఆసీత, ఏ విధంగా కూర్చుంటాడు, ప్రజేత కిం, ప్రజేత అంటే నడవడిక ఎలాగుంటుంది, అని బిహేవియర్ ఎలాగుంటుంది అనేది అడిగాడు. దానికి సమాధానం ఒక్కసారి వినండి. భగవాన్ ఉవాచ, ఇది 2వ అధ్యాయంలోని మీరు 54 అర్జున ఉవాచ 55 భగవంతుడి యొక్క సమాధానం. ఆయన 18 శ్లోకాల్లో ఇచ్చాడండి సమాధానం, 18 శ్లోకాల్లో ఇచ్చాడు. 18 శ్లోకాలు కూడా నేను విశ్లేషించబోతున్నాను. ఒక 4 ఎపిసోడ్స్ అయితే అయ్యింది కానివ్వండి. 18 ఇది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే పర్సన్ ఆఫ్ స్టడీ విజ్డమ్, స్టడీ ఇంటెలెక్ట్, హయ్యర్ ఇంటెలెక్ట్ ఎలా ఉంటాడు, అలా ఉండాలి కదా, ఉండాలనే కదా మనకి అన్ని చెప్తున్నాడు. మనకి ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ, ఏమండి, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఇది శ్లోకం అంట. అక్కడ నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ శ్లోకం ఎపిసోడ్ లో మనం ఈ తుష్ట అనే మనం చర్చించుకుంటున్నాం. తృప్తి అంటే అన్ని పొందినవాడు ఎలా ఉంటాడండి, అలా ఉంటాడనమాట. సంత స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణం అంటే అన్ని పొందాడు, పొందవలసింది ఏం లేదు. సో పానా తా ఓ పాలియా బాకీ పానేక కుచుబి నహి రహా అంటాడు హిందీలో చక్కగా. మాకు మురళిలో రెగ్యులర్ గా వస్తుందా అదనమాట. ఏది పొందడానికి నేను ఏ విధంగా నేను అనుకుంటున్నానో అది పొందేది, ఇంకా పొందవలసిందంటూ నాకేమీ లేదు. అదనమాట సంతుష్టత అంటే అది. అర్థమైందండి. ఏమన్నా ప్రజహాతి అంటే త్యజించాలి అంటున్నాడు. జహతి అంటే త్యజించడం, అంటే పూర్తిగా త్యజించాలి. ప్రజహాతి యదా కామాన్, అర్థమైందండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ అండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. సర్వాన్ కామాన్ అన్నాడు. కామ అనే పదం రాగానే గుర్తుపెట్టుకోండి. కామ అనే పదం రాగానే 2 విషయాలు మీకు మీ స్మృతిలోకి రావాలి. ఒకటి కామ వికారము, దానిని కామ వాసనలు అంటారు. సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ, అది కూడా విడిచిపెట్టాలి. అది మొట్టమొదటి వికారం. ఇప్పుడు ఈ యొక్క మన కలియుగం యొక్క అంతిమ సమయము, ఆఖరి జన్మ అని చెప్పినప్పుడు కొన్ని కఠినంగానే ఉంటాయి, శిక్షణల్లో కొన్ని కఠినంగానే ఉంటాయి. దాన్ని మనం తేలికగా తీసుకోకూడదు. ఏమిటంటే ఈ విధంగా చెప్తున్నారు బ్రహ్మకుమారిలు అనుకుంటే, ఎవరు ఆ విధంగా అనుకుంటే వాళ్ళు మోసపోతారు, చివరికి పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఎందుకంటే యథార్థం అనేది కొన్ని లక్షల మంది చెప్తున్నప్పుడు దాన్ని కొంచెం పరిశోధించవలసినటువంటి అవకాశం తప్పకుండా మీకు ఉంది. మిమ్మల్ని ఎవరు ఆపటం లేదు. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళండి. అక్కడ ఏం చెప్తున్నారు, విషయ వికారాలని నేర్పిస్తున్నారా, విషయ వికారాలను వదిలించుకునే విధానాన్ని చెప్తున్నారా. ప్రజహాతి యదా కామాన్, కామాన్ అంటే రెండోది ఏంటి, భౌతిక వినాశి సుఖ సాధనాలను, సుఖభోగాలను అనుభవించడానికి అవసరమైన సుఖ సాధనాలను పోగు చేసుకోవడము, దాని కొరకు అవసరమైన ధనార్జన కోసం జీవితాన్ని సంపూర్ణంగా అర్పణ చేయటం. ఇప్పుడు దీనిని త్యజించమంటున్నాడు. ప్రజహాతి అని సంపూర్ణంగా త్యజించు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, నీ మనసులో ఉన్నటువంటి ఇటువంటి కామ వాసన మరియు కామనలు ఇవన్నిటిని సమూలంగా త్యజించు నాయనా అంటున్నాడు. ఎందుకు త్యజించమంటున్నాడు, ఆత్మన్యేవాత్మనా తుష్ట. నీకు సంపూర్ణ తృప్తి, ఇన్ని వస్తువులు కొనుక్కున్నా, నీ దగ్గర ఒక ఎన్ని కోటాను కోట్ల ధనం ఉన్నా, పెద్ద పెద్ద బంగళాల్లో ఉన్నా, పెద్ద హై అండ్ కార్లలో తిరుగుతున్నా, పెద్ద సంబంధాలు ఉన్నా, ఇంకా ఎన్ని కోరికలు అనుకుంటావు, అన్ని కోరికలు తీర్చుకున్నప్పటికీ కూడా నీవు సంతుష్టత పొందలేవు, తృప్తి చెందలేవు. భగవంతుడు అంటున్నాడు, భగవాను వాచ, ఎప్పుడు నీకు సంతుష్టత వస్తుంది అంటున్నాడు, ఆత్మన్యేవాత్మనా తుష్ట. భయాన్ని ఆత్మగా భావించుకొని ఆత్మ ద్వారా పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు అన్నమాట.
శరీరము ద్వారా పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి ఆ భక్తి మార్గంలో మనం ప్రయత్నం చేస్తున్నాం, కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా భగవంతుడు ఎవరు అనేటువంటి ఎవరిని అడిగినా 100 మంది 100 పేర్లు చెప్తారు తప్ప అందరూ యునానిమస్ గా ఒక్కరు అని చెప్తారా? చెప్పరు. జ్ఞానం లేదు కదా. ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం భగవద్గీతను తెలుసుకున్నప్పుడే మనకి ఈ విషయం అని మనకు అర్థమవుతుంది. అర్థమైందండి. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్త దోచ్యతే. ఆయన నువ్వు అద్భుత హయ్యెస్ట్ పీక్ లో తీసుకెళ్తున్నాను, నువ్వు చిన్న చిన్న కోరికలు పెట్టుకొని దానితో సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని సమూలంగా నాశనం చేసుకుంటున్నావు, భ్రష్టము చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను తండ్రిని, నేను వచ్చాను, వచ్చి నీకు చెప్తున్నాను మేలుకో, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు, ఆలసించిన ఆశాభంగం ఇలా పెడతారు కదా, నవ్ నవ్ ఆర్ నెవర్. ఇవన్నీ భగవాను వాచగా తీసుకోండి. నేను ఎందుకంటే శ్లోకం చెప్తున్నాను, నేను చెప్పడం లేదు. ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్త దోచ్యతే అంటే ఏం చెప్తున్నాడు? మనసులో ఉన్నటువంటి సమూలమైనటువంటి విషయ వికారాల వలయం నుండి బయటికి రా. ఈ యొక్క సుఖభోగాలని అనుభవించడానికి ఆ యొక్క ఆలోచనని విడిచిపెట్టి ఇంకా చాలు. సంతుష్టత అనేది ముఖ్యం. ఇప్పుడు అది దేని కారణంగా వస్తుంది? స్థిత ప్రజ్ఞ ఆ విధంగా ఉన్నప్పుడే నీకు వస్తుంది, లేకపోతే రాదు. అంటే స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి? నీ మనసు బుద్ధి పరమాత్మ మీద లగ్నము చేసినట్లయితే, మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు కదా 12వ అధ్యాయంలో 14వ శ్లోకంలో. మన్మనాభవ అన్నాడు కదా. ఇలా 30 శ్లోకాలు ఉన్నాయి. నీవు మనసు ద్వారా నాతో కనెక్ట్ కావాలి. ఆ విధంగా చేసినట్లయితే స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు. ఇది భగవద్గీతలో చెప్పింది. అర్జునుడి క్వశ్చన్ 18 శ్లోకాల్లో నేను మీకు ఒక శ్లోకం చెప్పాను. మిగతా 17 శ్లోకాలు కూడా టాపిక్ వైజ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఒక టాపిక్ తీసుకుని తర్వాత మిగతా 17 శ్లోకాల్లో భగవంతుడు ఏ విధంగా చెప్పాడు, ఆ స్థిత ప్రజ్ఞుడిగా అప్పుడు అవడానికి మీకు ఇంట్రెస్ట్ అరే ఇవన్నీ వేస్ట్ అంటున్నాడు, ఒక్క జన్మకే పరిమితం అంట, ఒక్కసారి ఆఖరి శ్వాస విడిచిపెట్టానంటే ఈ ప్రపంచంతోనే నాకు కనెక్షన్ లేదంటున్నాడు, ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, సాక్షాత్ పరమాత్మ చెప్తున్నాడు, కాబట్టి ఖచ్చితంగా నేను వినాలి. ఇప్పుడు ఈ 18 శ్లోకాలు మనం చర్చించుకోబోతున్నాం. అందులో మొదటి శ్లోకం కొంచెం టేస్ట్ అన్నమాట. ఎందుకంటే అక్కడ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అన్నాడు కాబట్టి నేను సంతుష్టత అన్న పదం ఉన్నటువంటి శ్లోకాలు కొన్ని తీసుకున్నాను, మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సుఖము, శాంతి, సంతుష్టత, సంతృప్తి ఇవన్నీ దేని కారణంగా వస్తాయన్న విషయాన్ని మొదటి అంశంగా మనం చర్చించుకుంటాం. ఒక్కసారి గీతలో ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇందులో ఏదండి? ఇది 2వ అధ్యాయంలోని 54, 55. నేను చెప్పినది తత్వం అండి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో మీకు వివరించాను ఇప్పటికే. భక్తి మార్గంలో ఏ విధంగా వ్రాసుకున్నారని ప్యారలల్ గా ఇది కూడా మీకు చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్ చేసుకోవడానికి మీకు వీలవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చదవటం వలన ప్రయోజనం ఏంటంటే, అరే గీతలో ఏమిచ్చాడు, యాక్చువల్గా ఏముంది, భగవంతుడు యథార్థంగా వాస్తవికంగా ఏం చెప్పాడు, ఇక్కడ వీళ్ళు ఏం రాసుకున్నారు. ఎందుకంటే రాసింది భాష్యంలో కూడా కొన్ని అంశాలు మనకు యాక్యురేట్ గానే ఉన్నాయి, కొన్ని అంశాలు అర్థం కాకపోవటం వల్ల వాడు ఇంకో రకంగా రాశారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? అర్జునుడు పలికెను. అర్జును వాచ, ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి, అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చొనును, ఎట్లు నడుచును. నడుచును అంటే అక్కడ నడవటం కాదు, ఫిజికల్ గా నడవటం కాదు, ఆయన ప్రవర్తన, ఆయన బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అని అర్థం. దానికి సమాధానం శ్రీ భగవాను వాచ, శ్రీ భగవానుడు పలికాను, ఓ అర్జున, మనస్సు నందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి, అండర్లైన్ చేసుకోండి, పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని. ఆత్మ ద్వారా అంటే నన్ను నేనే సంతుష్టపరచుకోవాలి. నేను ఆత్మని కదా, నేను ఆత్మని, శరీరం నాది. శరీరం ద్వారా అప్రోచ్ ఇంకా అయిపోయింది, క్యాన్సిల్ చేసేయండి. ఆత్మ అనుభవం చేసుకోండి, ఆత్మ మునికి కనిపెట్టండి, ప్రాప్తి చేసుకోండి, అనుభవంలో తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా పరమాత్మతో మనం కనెక్ట్ అవుతాము. ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని. ఆత్మానందము గుర్తుపెట్టుకోండి. ఆనందం అనే పదానికి వ్యతిరేక పదము లేదు. దుఃఖము సుఖము ఉంది కదా, లాభము నష్టము, నవ్వడము ఏడవడము, నిందాస్తుతి. ఆనందము, నిత్యానందము, సత్యానందము, పరమానందము, దివ్యానందము, సదానందము,
అని అదొక ప్రతి దాన్ని లాజికల్ గా తీసుకుంటారండి. అప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది, మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. సత్యము మార్గంలో నేను నడవడానికి ఒక చక్కటి ఒక అద్భుతమైనటువంటి ఒక భాగ్యాన్ని నాకు భగవంతుడు ఈ యొక్క మాధ్యమముగా డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు, వారు ఆచార్య వెంకటేశ్వర్లు గారు తన యొక్క సంస్కృతి సంపద అనేటువంటి ఛానల్ ద్వారా మన మన దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ భాగ్యాన్ని నేను విడిచిపెట్టకూడదు అన్న భావన మీలో కలగాలి. ఆత్మానందమును పొందిన వానిని స్థిత ప్రజ్ఞుడని అందురు. ఇప్పుడు మనం రెండో అంశానికి వెళ్ళిపోదామండి. ఇక్కడ రెండో అంశం అంటే 2వ అధ్యాయంలోని 45వ శ్లోకం అండి. మనం మెయిన్ టాపిక్ ఏంటి? ఒక్క భగవంతుడే త్రిగుణాలకు అతీతుడు. త్రిగుణాలకి భగవంతుడు అతీతుడైనప్పుడు అర్థం చేసుకోండి. త్రిగుణాలకి భగవంతుడు అతీతుడైనప్పుడు పిల్లలకి ఏ విధంగా అమ్మని చెప్తాడు చెప్పండి? తండ్రి బిడ్డల సంబంధం మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇప్పటికే 100 ఎపిసోడ్ల పైన మనం చెప్పుకుంటున్నాం. తండ్రి బిడ్డలు. తండ్రి అద్భుతంగా ఒక స్థితికి చేరుకున్నప్పుడు తన బిడ్డలకు కూడా ఆ విధంగా చేయాలని భావిస్తాడా చెప్పండి. ఖచ్చితంగా న్యాచురల్, ఇది సత్యం కదా. మీరు చెడిపోండి, మీరు త్రిగుణాల్లో ఆడుకోండి, అప్ అండ్ డౌన్ అయిపోండి, నేను ఒక్కడి మాత్రం టాప్ లో ఉంటానంటే ఇంకా ఆయనే భగవంతుడండి, ఆయనేం తండ్రి? తండ్రి అనడానికి ఆయనకి అర్హత ఉందా ఆ విధంగా చేసినట్లయితే? పితాహమస్య జగత మాత దాత పితామహ ఎందుకన్నాడు? అందుకనే ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు? నీవు కూడా త్రిగుణాతీత స్థితికి రావడానికి ప్రయత్నం చెయ్యాలి అంటున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు నేను ఆ శ్లోకం మీ ముందు ఉంచబోతున్నాను. 2వ అధ్యాయంలోని 45వ శ్లోకం. అర్థమైంది? ఇందులో మరొక అత్యంత గుహ్యమైన విషయం బయటికి రాబోతుందండి. చాలా గుహ్యమైన, ఇప్పటి వరకు మీకు తెలియదు, ఇప్పటి వరకు ఎవరు మీకు చెప్పలేదు. భగవద్గీతలో భగవంతుడు ఈ శ్లోకం ద్వారా ఆ సీక్రెట్ ని బయటపెట్టాడు. ఏమిటో ఒక్కసారి చూద్దాం. ముందుగా మీరు ఆ శ్లోకాన్ని వినండి. త్రైగుణ్య విషయా వేద, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవాత్మవాన్. ఇది శ్లోకం అండి. చాలా ఈజీ అండి. కొంచెం సత్యత ఆధారంగా నా జీవితాన్ని ఇక నుండి నేను సవరించుకుంటాను అంటే తక్షణం ఇక్కడి నుండి మీకు శాంతి మొదలవుతుంది. త్రైగుణ్య విషయా వేద అన్నాడు. త్రైగుణ్య విషయా వేద అంటే ఏంటి? వేదాలు అనేది వర్తమాన సమయములో వేదాలకి అత్యంత ప్రాధాన్యత ఉందని డౌటే అక్కర్లే. అర్థమైందండి? వేదాలకి నంబర్ 1 అన్నమాట. కాకపోతే భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకోలేనటువంటి కారణముగా భగవద్గీతను ఏం చేశారు? అదొక చిన్న శాస్త్రముగా అనేక శాస్త్రాలు ఏవైతే హిందూ ధర్మశాస్త్రాలు, ధర్మ గ్రంథాలు అంటున్నాం చూసారా, అలాగా అనేక శాస్త్రాలలో గీతని ఒక శాస్త్రంగా మనం పరిగణిస్తున్నాం. ఆ విధంగా ఏర్పాట్లు జరిగాయి. గీత కూడా ఒక శాస్త్రము. ఆ విధంగా భావిస్తూ గీత కూడా మిగతా శాస్త్రాలతో సమానము అన్నాము. కానీ శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్న విషయం మర్చిపోయారు. ఎవరికి తెలియదు. మీరు మామూలుగా అడగండి, గూగుల్లో అడగండి, సర్వశాస్త్రమై శిరోమణి ఏ గ్రంథం? గీత అని వస్తుంది. అర్థమైంది? అంటే సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, మకుటాయమైనది, సర్వోన్నతమైనది, సర్వోత్కృష్టమైనది, అద్భుతమైనది, అద్వితీయమైనది భగవద్గీత. ఆ విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు. ఈ 2వ అధ్యాయం 45వ శ్లోకంలో తీసుకొస్తున్నాడు. మీరు చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఏ డౌట్ మీరు రాదనమాట. జాగ్రత్త అర్థం చేసుకోండి. మొదటి పంక్తి త్రైగుణ్య విషయా వేద. వేదాలు అనేది త్రిగుణాల గురించి చెబుతుంది అన్నాడు. త్రిగుణాతీత స్థితిలోకి తీసుకొని వెళ్ళదంటారు వేదాలు. అంటే ఈ భౌతిక తత్వములో ఉన్నటువంటి హైయెస్ట్ ఫిలాసఫీని వేదాలు తెలియజేస్తాయి. ఇప్పుడు అందరూ భౌతికంలోనే ఉన్నారు కదా, ఎవరు ఆధ్యాత్మికంగా ఉన్నారు చెప్పండి? ఆధ్యాత్మికం అంటే పరమాత్మతో కనెక్ట్ అయినటువంటి వారు కొద్ది మంది మాత్రం. అర్థమైంది? త్రైగుణ్య అంటే సతో రజో తమో అండి. సాత్విక, రాజసిక, తామసిక. త్రైగుణ్య విషయ వేద. వేద అంటే వేదాలు. 4 వేదాలు ఉన్నాయి కదా. సో ఈ త్రైగుణ్య విషయ వేద అనే పంక్తిని మనం ఇప్పటి వరకు కూడా మనం అర్థం చేసుకోలేదు కరెక్ట్ గా. వేదాలు మనని త్రిగుణాలలో హైయెస్ట్ ప్రాప్తిని మనకిస్తోంది.
కానీ త్రిగుణాతీత స్థితికి తీసుకొని వెళ్ళలేదు. అర్థమైంది. అందుకనే మనం ఇప్పుడు వేదాలను కూర్చోకురా నాయనా, ఇప్పుడు నేను వచ్చాను. అర్థమైందండి. నన్ను తెలుసుకున్నట్లయితే నీవు త్రిగుణాలకి అతీతంగా వెళ్తావు. నేను త్రిగుణాతీతుడిని, నా బిడ్డలు కూడా త్రిగుణాతీత స్థితిలోకి రావాలి. నేను పరమాత్మని, నా బిడ్డలు కూడా ఆత్మిక స్థితిలోకి రావాలి. చూడండి పరమాత్మ ఎంత ఎంత దివ్యమైన ఆలోచన. త్రైగుణ్య విషయ వేద. అందుకని ఏమంటున్నాడు? నిస్త్రైగుణ్యో భవ అర్జున అన్నాడు. నీవు త్రిగుణాల నుండి బయటికి రా. వేదాలు నిన్ను కేవలము త్రిగుణాలలోనే శ్రేష్టమైనటువంటి స్థితికి తీసుకొని వెళతాయి. అంటే సాత్విక స్థితిలోకి తీసుకొని వెళతాయి. కానీ త్రిగుణాతీత స్థితిలోకి తీసుకొని వెళ్ళదు. మీరు తామసికంలో ఉంటే రాజసిక స్థితి, రాజసికంలో ఉంటే సాత్విక స్థితిలో తీసుకుని వెళ్ళొచ్చు. కానీ అది పరమాత్మతో కనెక్ట్ చేయించలేదు. అర్థమైందండి? పరమాత్మతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే నీలో జన్మ జన్మలుగా చేసిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట కర్మల ఫలితముగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ యొక్క తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేయడానికి మీరు త్రిగుణాతీత స్థితికి రావాలి. ఇంకా వేరే విధంగా సాధ్యము కాదు అంటున్నాడు. త్రైగుణ్య విషయ వేద అంటే త్రిగుణాలలోనే మిమ్మల్ని ఉంచుతుంది. కానీ త్రిగుణాతీత స్థితికి వేదాలే తీసుకురానప్పుడు మిగతా ఏ శాస్త్రాలు కూడా త్రిగుణాతీత స్థితికి తీసుకుని రాలేదు అన్న విషయం. ఇది అత్యంత గుహ్యమైన రహస్యం. అర్థమైంది? గుహ్యమైన విషయం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. తర్వాత ఇది ఈ విధంగా చేసినట్లు ఏమవుతుంది? నేను త్రిగుణాతీత నిస్త్రైగుణ్యో, నేను త్రిగుణాతీత స్థితికి నేను వచ్చేసానండి. అప్పుడు ఏమవుతుందంట? నిర్ద్వంద్వో, ద్వంద్వాల నుండి బయటకు వచ్చేస్తావు. త్రిగుణాల నుండి ఎప్పుడైతే బయటకు వస్తావో ద్వంద్వాల నుంచి కూడా బయటకు వచ్చేస్తావు. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో అన్నాడు. సత్వస్థ అంటే ఏంటి? నిత్యము నీవు ఆత్మ యొక్క మూల స్థితిలో ఉంటావంట. అంటే ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఆత్మ ఈ సృష్టి రంగంపైకి రావడానికి ఫస్ట్ సత్యయుగములో అక్కడ నుండి వచ్చి శరీరము తీసుకొని సత్యయుగంలో ప్రవేశించినటువంటి ఆది స్థితి, అనాది స్థితి, అనాది స్థితిలో ఆత్మ ఆ విధంగా ఉండడాన్ని సత్వస్థితి అంటాడు. ఆంతరిక శుద్ధత. నిత్య సత్వస్థో. చూడండి ఎంత బాగా చెప్పాడో. ఒక్కసారి నీవు త్రిగుణాతీత స్థితికి వచ్చినట్లయితే ఈ ద్వంద్వాల నుండి బయటకు వస్తావు. ద్వంద్వాలు అంటే తెలుసు కదండి, సుఖము దుఃఖము, నిందాస్తుతి, మాన అపమానము, ఇవన్నీ ఉన్నాయి కదా. లాభము నష్టము, నవ్వడము ఏడవడము, ఈ డ్యుయాలిటీస్ నుంచి బయటకు రావాలి. బయటకు ఆటోమేటిక్గా వస్తావు. ఎప్పుడు వస్తావు? త్రిగుణాతీత స్థితికి వస్తే. నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యోగక్షేమాలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయి. దానికి పట్టించుకోకర్లే. మీరు యోగక్షేమ భవాత్మవా అని అన్నాడు. ఈ రోజున యోగక్షేమాలు అని మనం ఏదో బాగుండడం కోసం అని చెప్పి పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాం, పెద్ద ఏసీలు గీసీలు డామ్ డూమ్ డూమ్ డామ్ పెట్టుకున్నా మనం యోగక్షేమాలుగా. యోగక్షేమాలు ఎలా ఉన్నాయంటే ఏదో ఉన్నాయండి అంటారు. ఎలా ఉన్నాయండి యోగక్షేమాలు ఎలా ఉన్నాయి పలకరిస్తాం కదా. మామూలు పెద్దవాళ్ళు అడుగుతారు కదా, ఏమంటే యోగక్షేమమా అంటారు కదా. అంటే అర్థం ఏంటి? మన వెల్ఫేర్ అన్నమాట. మనం ఎలా ఉంటాం? సుఖంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం, నిండుగా ఉంటాం, కలివిడిగా ఉంటాం. ఉండవు. ఆసేపు ఉంటాం. మళ్ళీ ఎవరైనా ఏదో మాట అంటే మళ్ళీ అప్ అండ్ డౌన్ అవుతాం. ఈ అప్ అండ్ డౌన్లో అనారోగ్యం వస్తుంది. అర్థమైంది? అందుకని నీ యోగక్షేమాలు ఆటోమేటిక్ గా ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఒక్కసారి నీవు త్రిగుణాతీత స్థితికి వచ్చావంటే అన్ని కూడా సర్దుకుంటాయి. అర్థమైందండి? అదే అందుకని 9వ అధ్యాయం 22వ శ్లోకంలో ఇదే యోగక్షేమం గురించి ఒక శ్లోకం చూసారా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఇక్కడ యోగక్షేమం అన్న పదానికి భాష్యకారులు మాత్రము ఇక్కడ యోగము అంటే అక్విజిషన్, అంటే పోగు చేసుకోవడము అని ఇచ్చారండి. అదేవిధంగా క్షేమము అంటే పరిరక్షించుకోవడము, ప్రొటెక్ట్ చేసుకోవడము అని రాశారండి. అది కాదండి. అది భాష్యంలో ఎంతవరకు అర్థమైందో అంతవరకు రాశారు. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు పరమాత్మ మనకి కరెక్షన్ ఇస్తున్నాడు. యోగక్షేమము అంటే నీ బాగోగులు, క్షేమ సమాచారం బ్రహ్మాండంగా. ఆత్మ బాగుంటే అంతా బాగుంటుందండి. ఆత్మ బాగుండడానికి మనం త్రిగుణాతీత వెళితే పరమాత్మతో మనం కనెక్ట్ అవుతాం. ఇక్కడితో ఈ యొక్క చర్చని
ఉంచుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక అద్భుతమైన విషయాన్ని తీసుకొని ఏ విధముగా భగవంతుడు ఒక్కడే త్రిగుణాతీతుడు, మనని ఏ విధముగా త్రిగుణాతీత స్థితిలో తీసుకుని వస్తున్నాడు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ తుష్ట, సంతుష్ట, తృప్తి, సంతృప్తి, సుఖము, శాంతి హైయెస్ట్ లెవెల్లోకి రావాలంటే భగవంతుడు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు మన గురించి అన్న విషయాన్ని, రెండు అంశాలని కూడా మనము 2-3 ఎపిసోడ్స్లో చర్చించుకుని ఈ యొక్క ప్రధాన అంశాన్ని మనం ముగించుకుందాం. అందరికీ నమస్కారము. లోకా సంస్థ సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా ఈ ఆధ్యాత్మిక రహస్యాల మార్గాలు, ఆధ్యాత్మిక రహస్యాలను విపులంగా వివరిస్తున్నారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.